హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మన ఛానల్. ఈ రోజు మనము విద్య మరియు సమాజ శాస్త్రం, ఎడ్యుకేషన్ సోషియాలజీ, సమాజ శాస్త్రం గురించి తెలుసుకుందాం. సోషియాలజీ ఫస్ట్ ఆంగ్లంలో సోషియాలజీ, దీని ఇంగ్లీష్ లో మనం దీన్ని సోషియాలజీ అంటాం. సోషియాలజీ ఇది ఇంగ్లీష్ వర్డ్ అండి. దీన్ని సొసైటస్ లేదా సోషియస్ సొసైటస్ సొసైటస్ లేదా సోషియన్, ఈ రెండు ఏంటి అంటే లాటిన్ పదాలు. లోగస్ అనే గ్రీకు పదం, ఈ రెండు లాటిన్ గ్రీకు పదం కలిపి మనం ఏమంటున్నాం, సోషియాలజీగా పిలుస్తున్నాం అనమాట. సొసైటస్ లేదా సోషియస్ అంటే మీనింగ్ ఏంటిదంటే, సొసైటస్ లేదా సోషియస్ మీనింగ్ అంటే సమాజం లేదా సామూహిక జీవనం, సమాజం లేదా సామూహిక జీవనం. మరి లోగాస్ అంటే ఏంటిదంటే అధ్యయనం లేదా శాస్త్రం. అంటే ఓవరాల్ గా ఇది ఏం చెప్తామంటే సమాజం లేదా సామూహిక జీవనాల శాస్త్రీయ అధ్యయనం. సమాజం లేదా సామూహిక జీవనాల అధ్యయన శాస్త్రీయ అధ్యయనం. ఈ విధంగా మనం చెప్తాం అన్నమాట. ఇది ఎలా ఉంటుంది, వ్యక్తుల సామూహిక జీవనం అనేది ఎలా ఉంటుందంటే అది చాలా కష్టంగా ఉంటుంది, సంక్లిష్టమైనది, గతిశీలతమైనది. దీన్ని నిర్వచించటం కూడా చాలా చాలా కష్టంగా ఉంటుందని కొందరి అభిప్రాయం. అందులో మార్క్స్ వెబర్ ఏనేం చెప్పారంటే, ఈ మధ్య కాలంలో సామాజిక చర్యల వల్ల వాక్యానుపరమైన అవగాహనను కలిగించి వాటికి సంబంధించిన కార్యకరణ సంబంధాలను వివరించేదే సమాజ శాస్త్రం అని చెప్పారు. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని వెనుక ఉన్న అతని ఉద్దేశం లేదా అర్థం ఏమిటో తెలుసుకోవటమే వాక్యానుపరమైన ఇక్కడ సామాజిక చర్యల పట్ల ఏముండాలి, వాక్యానుపరమైన అంటే ఒక మాట మాట్లాడినప్పుడు దాని వెనక ఎలాంటి అర్థం ఉందో వాక్యానుపరమైన అవగాహనను కలిగించి వాటికి సంబంధించిన ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కార్యకరణ సంబంధాలను వివరించే శాస్త్రమే. అంటే ఒక వ్యక్తి మనకి ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పినా లేకపోతే ప్రేమతో రోజు మనకి పలకరించినా కూడా అది లోపల ఏముంటది, ఒక గౌరవమైన ఉండొచ్చు, స్నేహంతోనే మనల్ని రోజు పలకరిస్తారు. అంటే వాక్యానుపరమైన ఏదైనా పని వెనక ఎదుటి వాళ్ళు ఉండే ఉద్దేశం అయి ఉండొచ్చు. అంటే సమాజంలో జరిగే మార్పులు కావచ్చు, పనులు కేవలం పైపైన చూడకుండా ఆ మనుషులు ఆ పనులకిచ్చే విలువను లేదా ప్రాముఖ్యతను శాస్త్రీయంగా విశ్లేషించటానికే, అంటే విలువను కావచ్చు లేదా ప్రాముఖ్యతను, ఈ రెండింటిని వివరించటానికే వాక్యానుపరమైన అవగాహన అనేది చాలా ఉండాలి. అంటే సమాజంలో మనుషులు
ప్రవర్తన వెనక ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకోవటం అనక. అంటే ఈ వాక్యానుపరమైన అర్థం అంటే ఏంటిదంటే మనుషుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసుకోవాలి. అంటే వీళ్ళు ఎలా, ఒక మాట వెనక ఎన్నో అర్థాలు ఉంటాయి. అంటే వాక్యానుపరమైన అవగాహన కలిగించి వాటికి సంబంధించిన కార్యకరణం, అంటే ఒక సంఘటన జరగటానికి, కార్యకరణం అంటే ఏంటిది, ఒక సంఘటన జరగటానికి అంటే సమాజంలో ఏ మార్పు లేదా ఏ సంఘటన కూడా ఊరికే జరగదు. ప్రతి సామాజిక సంఘటన వెనక కొన్ని పరమైన కారణాలు ఉంటాయి. ఆ కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించడానికే ఆయన కార్యకరణ సంబంధం అని అన్నారు. అంటే ఒక సపోజ్ చెప్తున్నాం, ఇప్పుడు మనకి చదవకపోవటం, ఆరోగ్యం పోవటం, ఇప్పుడు 2 రోజులు నేను వీడియో చేయలేదు, దానికి కారణం ఉండొచ్చు కదా. అంటే కారణం, ప్రతిదానికి ఒక కారణం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఒక విద్యార్థి ప్రవర్తనలో మార్పు వచ్చిందంటే దానికి కారణం అతని కుటుంబ నేపథ్యం కావచ్చు, లేదా పాఠశాల వాతావరణం కావచ్చు. ఆ సంబంధాన్ని అర్థం చేసుకుంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి సరైన నిర్దేశం చేయగలడు అని ఆయన చెప్తుండ. వాక్యాన్ని పరమైన అంటే మాట వెనక ప్రవర్తన కూడా, కార్యకారణం అంటే ఏదో కారణం ఉంటుంది, దాన్ని తెలియచేసుకోవటమే, దాని గురించి అధ్యయనం చేయటమే సమాజ శాస్త్రం అని ఈయన ఉద్దేశం. మెకైవర్ ఏనేం చెప్పిండంటే సామాజిక సంబంధాలు అధ్యయనం చేయటమే. సింపుల్ గా సామాజిక సంబంధాలు, కుటుంబం కావచ్చు, వ్యవస్థలతో కావచ్చు, మనం ఈ సంఘంలో జీవిస్తున్నాం కాబట్టి మన మధ్య ఉన్న సంబంధాల గురించి అధ్యయనం చేస్తుందే దాన్నే సామాజిక సంబంధాలు అన్నారు. గిల్లెన్ ఏమన్నాడంటే జీవులు సంఘ జీవనం నుంచి ఆవిర్భవించే పరస్పర చర్యలు. అంటే మన సంఘ జీవనం అంటే మన సంఘంలో మన కుటుంబంతో జీవిస్తాం, మన చుట్టుపక్కల పరిసరాలతో జీవిస్తాం. అంటే మనకి పరిసరాలు జీవించినప్పుడు మన పాటలు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, దేనికైనా సరే చర్యకు ప్రతిచర్య ఆవిర్భవిస్తుంది అని ఆయన చెప్పారనమాట. జీవుల సంఘ జీవనం, జీవనం నుంచి, సంఘ జీవనం నుంచి ఏం ఆవిర్భవిస్తుంది, చర్య ప్రతిచర్య. దీన్నే సమాజ శాస్త్రం అని ఈయన చెప్పారు. మెరీస్ జీన్స్బర్గ్ ఈయనేం చెప్పారంటే సమాజంలోని చర్య ప్రతిచర్యలు, ఈయన కూడా చర్యకు ప్రతిచర్య ఉంటుంది, కానీ దానికి అంతర్గత సంబంధాలు, అసలు ఈ చర్యకి ప్రతిచర్య ఏముంది, అసలు కారణం ఏంటి, అంతర్గతంగా ఏం జరిగింది, అంతర్గత సంబంధాలను వివరించేదే సమాజ శాస్త్రం. అయితే మార్క్స్ వెబర్ ఏమో వాక్యానుపరంగా మాటకి కార్యాచరణ ప్రతిదానికి కారణం ఉంటుందని, మెకైవర్ ఆయన ఏం చెప్పారంటే సామాజిక సంబంధాల అధ్యయనమే అని చెప్పారు. గిల్లెన్ ఏం చెప్పారంటే జీవుల సంఘజీవనం నుంచి చర్య ప్రతిచర్య వస్తుందని. మెరీస్ జీన్స్బర్గ్ ఏం చర్యారంటే చర్యకు ప్రతిచర్యకు అంతర్గత సంబంధాల గురించి అధ్యయనం చేయటాన్ని సామాజిక సంబంధం అని సమాజ శాస్త్రం అని వివరించారు. రాబిన్స్ ఏనేం చెప్పారంటే సామాజిక సాంస్కృతిక జీవ భౌతిక అంశాలతో మనిషికి సామాజికంగాను అంటే మన అంటే సమాజంలోను మన కల్చర్, మన సంస్కృతుల పట్ల సాంస్కృతిక జీవ భౌతిక మన భౌతిక అంశాలతో కలిగే ఏముంది ఒక మనిషికి ఉండే సంబంధాలనే ఈయన ఏం చెప్పారంటే సమాజ శాస్త్రంగా వివరించారు. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వ్యక్తి అనేవాడు సమాజంలో జీవించేటప్పుడు పరస్పర సంబంధాలను వివరించేదే. అంటే వ్యక్తికి సమాజానికి మధ్య గల పరస్పర సంబంధాలను విశ్లేషించి వివరించేదే సమాజ శాస్త్రం. ఓవరాల్ గా డెఫినేషన్, వ్యక్తికి సమాజం మధ్య గల పరస్పర సంబంధాలను, మన కుటుంబంతో ఎలా చేస్తున్నాం, మన సంఘంతో ఎలా జీవిస్తున్నాం, మన వ్యవస్థలతో ఎలా బిహేవ్ చేస్తున్నాం, వాటన్నిటి గురించి వివరించేదే సమాజ శాస్త్రం.
అలాగే సమాజ శాస్త్ర స్వభావం, నేచర్ ఆఫ్ ది సోషియాలజీ. దీని గురించి ఏం చెప్తుంది అంటే ఆగస్ట్ కోప్ట్ నేనేం చెప్పారంటే సమాజ శాస్త్రాన్ని కూడా విజ్ఞాన శాస్త్రాల్లాగే శాస్త్రీయంగా అధ్యయనం చేయవచ్చు. విజ్ఞాన శాస్త్రాల్లాగే శాస్త్రీయంగా అధ్యయనం చేయొచ్చని చెప్పారు. అలాగే ఈయన సమాజ శాస్త్రానికి ఆద్యుడు. ఆధునిక సమాజ శాస్త్రానికి ఆద్యుడు ఎవరంటే గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్. ఆధునిక సమాజ శాస్త్రానికి ఆద్యుడు. నేను ఒక బుక్ రాశానండి, కోర్స్ ది ఫిలాసఫీ పాజిటివ్. ఈ బుక్ లో రాశారు. అంటే దీని యొక్క స్వభావాన్ని ఈ బుక్ లో తెలియజేశారు. ఏంటిదంటే సమాజ శాస్త్రానికి ఏముంటుంది, మానవీయ శాస్త్రం. ఈ సమాజ శాస్త్రం అనేది ఒక మానవీయ శాస్త్రం, ఒక సకారాత్మక శాస్త్రం, అలాగే అనుభవాత్మక శాస్త్రం, అలాగే విజ్ఞాన శాస్త్రం, గతిశీల డైనమిక్ సైన్స్, గతిశీల శాస్త్రం అని ఈయన ఉద్దేశం అండి. సమాజ శాస్త్రం అనేది ఒక విజ్ఞాన శాస్త్రంలోనే శాస్త్రీయంగా ఉంటుంది. ఇది ఒక మానవీయ శాస్త్రం, హ్యూమనిస్టిక్ సైన్స్, పాజిటివ్ సైన్స్, ఎంపెరికల్ సైన్స్. విజ్ఞాన శాస్త్రం ఒక సైన్స్, డైనమిక్ శాస్త్రం అని చెప్పారు. స్కోప్ ఆఫ్ సోషియాలజీ, సమాజ శాస్త్ర పరిధి. సమాజ శాస్త్ర పరిధిని అంటే దీన్ని ఎలా వివరిస్తుందంటే ఆల్రెడీ మనం చెప్పినాం. ఏంటిది అంటే ఇది ప్రధానంగా మానవ సమాజంలోని ప్రవర్తనను చక్కగా వివరిస్తుందన్నమాట. అంటే సామాజిక సంబంధాలు. ఫస్ట్ ఇది దీని పరిధి ఎలా ఉందంటే సామాజిక సంబంధాల్లో ఉంటుంది. సామాజిక సంబంధాలు అంటే వ్యక్తులు, కుటుంబం మరియు సమూహాల మధ్య ఉండే పరస్పర సంబంధాలు. వ్యక్తులు, కుటుంబాలు, సమూహాల మధ్య ఉండే పరస్పర సంబంధాల గురించి ఇది వివరిస్తుంది. సామాజీకరణ అంటే ఒక శిశువు సామాజిక జీవిగా ఎలా మారతాడు, విద్యా పాఠశాల పాత్ర ఏంటి. ఈ శిశువు అనేది పాఠశాల, విద్య, సామాజిక జీవిగా ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా మారతాడు. సామాజిక వ్యవస్థలైన కుటుంబం, మతం, కుటుంబంలో ఎలా ఉంటాడు, మతం, అలాగే రాజకీయం, అలాగే విద్య, ఆర్థిక వ్యవస్థలు, పనితీరు, ఇవన్నీ సామాజిక వ్యవస్థలు. అలాగే సమాజంలో ప్రత్యేక సంస్కృతి వ్యక్తికి అందజేయడానికి విద్య అనేది ఒక సామాజికంగా ప్రవర్తిస్తుంది. సామాజిక స్థరీకరణ అంటే సమాజంలో కులం, వర్గం మరియు లింగ భేదాల వల్ల ఏర్పడేది. సామాజిక స్థరీకరణ మన సమాజంలో ఉన్న కులం కావచ్చు, ఒక వర్గానికి చెందటం కావచ్చు, లింగ భేదాలు, ఇవన్నీ ఈ పరిధిలోకి వస్తాయండి. సామాజిక మార్పులు అంటే మరియు సమాజంలో వస్తున్న మార్పులు, ఆధునీకరణ, పట్టణీకరణ, వాటిపై ఉన్న విద్య ప్రభావము. సామాజిక నియంత్రణ, సామాజిక మార్పు, ఆధునీకరణం, పట్టణీకరణం, దాంట్లో విద్య యొక్క ఉంటుంది.
సామాజిక నియంత్రణ. సామాజిక నియంత్రణ అంటే సమాజం సక్రమంగా నడపడానికి ఉపయోగపడే చట్టాలు, ఆచారాలు, విలువలు. చట్టాలు, ఆచారాలు, విలువలు ఇవన్నీ ఏ కోవకు వస్తాయి అంటే సామాజిక నియంత్రణ కోవలోకి వస్తాయి. అలాగే సామాజిక సమస్యలు. సమస్యలు అవేంటి అంటే విద్య కావచ్చు, పేదరికం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. పేదరికం, నిరుద్యోగం, నేరాలు, జనాభా, సమస్యల అధ్యయనం ఇవన్నీ మనకి ఏమొస్తాయి అంటే దీని యొక్క పరిధిలోకే వస్తాయి అన్నమాట. వీటి ప్రత్యేకంగా వీటిని వివరించటంతో పాటు వాటి మధ్య సంబంధాన్ని కూడా వివరించగలిగే ఏకైక శాస్త్రం ఏంటంటే ఈ సామాజిక శాస్త్రం అనేది పరస్పర సంబంధాన్ని వివరిస్తూ అది కూడా ఎలా ఇస్తుంది, శాస్త్రీయంగా చర్చిస్తుంది అనమాట. నేరాలు కావచ్చు, సంఘ వ్యతిరేకత కావచ్చు, మతం, కులం, అన్ని, అధికారం, రాజకీయం, భావ ప్రసరణ, జనమాధ్యమాలు, అలాగే వయసు, జీవనం వీటన్నిటి అనేది సామాజిక పరిధికి సంబంధించినవి అన్నమాట. విద్య, సమాజ శాస్త్రం. విద్య, సమాజ శాస్త్రం ప్రతి వ్యక్తిలో ప్రతిభను వెలికితీస్తుంది. ఏంటిదంటే విద్య అది శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా, సామాజిక పాఠశాలను అభివృద్ధి చేయటానికి మనలో ఉన్న శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, భావోద్వేగ సామాజిక పాఠశాలను ఈ విధంగా మనకి విద్య అనేది మనల్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అది మన సమాజంలో ఈ విద్య అనేది మనకి సమాజ శాస్త్రానికి మధ్య ఏముందంటే ఈ విద్య అనేది మనల్ని మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అలాగే భావోద్వేగంగా ఇది మనల్ని అభివృద్ధి చేస్తే ఇది సమాజంలో ఏం చేస్తుంది, ఈ విద్య మనం నేర్చుకున్నప్పుడు ఎక్కడ జీవిస్తాం, సంఘంలో అంటే సమాజంలో జీవిస్తాం కదా. బాధ్యతాయుతంగా బాధ్యతాయుతమైన పౌరుడిగా మనకి పౌరుడిగా ఎదగటానికి మనకి విద్య మనకు సహాయం చేస్తుంది. అంటే మనకి సమాజంలో విలువనిస్తుంది, అలాగే గౌరవాన్ని తెస్తుంది, అలాగే మర్యాదనిస్తుంది అనమాట. అలాగే సమాజంలో ఇంకేముంది, సంస్కృతిని వ్యక్తిగా అందచేయటానికి మన సమాజంలో ప్రత్యేక సంస్కృతిని వ్యక్తికి అందచేయటానికి విద్య అనేది ఒక సాధనంగా పనిచేస్తుంది. మనం మాట్లాడుకునేది విద్య సమాజానికి మధ్య ఉన్న దాని గురించి. ప్రతి వ్యక్తి సమాజంలో సభ్యుడే కాబట్టి సమాజ పరిధిలోనే ఏముండాలి, విద్య వ్యక్తిని సరిదిద్దాలి. ఈ సమాజ పరిధిలోనే విద్య ఉండాలి. ఈ విద్య ఏం చేస్తుంది, వ్యక్తిని తీర్చిదిద్దాలి. అలాగే విద్యతో పాటు సమాజంలో ఉండే సంస్థలు ఇవన్నీ కూడా సామాజిక ప్రక్రియగానే కనిపిస్తాయి అన్నమాట. అంటే ఆధునిక కాలంలో విద్య సామాజిక శాస్త్ర ఉపగమనాన్ని అనుసరించటం అంటే ఆధునిక కాలంలో విద్యకు సామాజిక శాస్త్ర ఉపగమనాన్ని అనుసరించటం, విద్యకు సామాజిక శాస్త్ర ఉపగమనం అంటే ఒక అంశాన్ని పరిశీలించలేదా అర్థం చేసుకునే దృక్పథం. అంటే సామాజిక శాస్త్ర ఉపగమనం అంటే వ్యక్తిగత అంశంగా కాకుండా సమాజంలోనే ఒక భాగంగా సామాజిక ప్రక్రియ చూడటానికి సామాజిక శాస్త్ర ఉపగమనం అంటారు. దీని గురించి ఈ సామాజిక శాస్త్ర ఉపగమనాన్ని గురించి ఫస్ట్ ఎవరు చెప్పారంటే ఎమైల్ దుర్క్హైమ్. ఇతను ఏం చెప్పాడంటే మొదటిసారిగా విద్యకు సామాజిక శాస్త్ర ఉపగమ ప్రాధాన్యతను పేర్కొన్నాడు. మొదటిసారిగా విద్యకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. విద్యకు సామాజిక శాస్త్ర ఉపగమ ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే
ఒక సమస్యను లేదా విషయాన్ని పరిష్కరించడానికి మనం ఎంచుకునే మార్గం లేదా చూసే విధానమే ఉపగమనం. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో, దాన్ని పరిష్కరించడానికి మనం ఎంచుకునే మార్గాన్నే ఉపగమనం అని ఈయన వివరించారనమాట. అలాగే సామాజిక వ్యక్త ప్రక్రియలో ఇది ఇందులో ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు విద్య సమాజ శాస్త్రంలో 1920లో ఇది చాలా ప్రత్యేకమైన అంశంగా ఆవిర్భవించింది. వాళ్ళలో ఇద్దరు జార్జ్ పెన్, జాన్ డూయి వీళ్ళనే వాళ్ళు చాలా విశేషమైన కృషి చేశారు. దేనికి? విద్యా సమాజ శాస్త్రానికి. ఎప్పుడు అంటే 1920లో ఇది ప్రత్యేకమైన అంశంగా పేర్కొందనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈయన ఉద్దేశ ప్రకారం విద్యా సమాజ శాస్త్రం అంటే జార్జ్ పెన్ గారు ఏం చెప్తున్నారంటే వ్యక్తి ప్రవర్తనను అవగాహన చేసుకోవడానికి, వ్యక్తిపై ప్రభావాన్ని చూపించే మన యొక్క ప్రవర్తనను, వ్యక్తి యొక్క ప్రవర్తనను అవగాహన చేసుకోవటానికి, మరి వ్యక్తిపై ప్రభావం చూపించేది ఏంటిది? సమాజమే కదా. అసలు ఈ ప్రవర్తనే సమాజం. కుటుంబం వలన, వాళ్ళు చూపించిన వాటి వలనే వస్తుంది. చూపే సామాజిక శక్తులు, ఆ ప్రవర్తన వాళ్ళ వల్ల నేను ఇలా తయారైన, వీళ్ళ వల్ల ఇలా తయారైన మనం అనుకుంటాం కదా. ఆ సామాజిక శక్తులు, వాటి కారకాలు సంబంధించిన పరిజ్ఞానం అవసరమని ఈయన అభిప్రాయం. అవును, ఒక వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడంటే దానికి కారణం ఎవరు? ఒక దొంగగా మారిన, ఒక లేకపోతే ఒక సైకో లెక్క మారినా, లేకపోతే ఒక మంచి వ్యక్తి సమాజ సేవ చేసేవాడు మారినా, లేకపోతే ఇంట్లో వ్యక్తులు మనం కోపంగా మారినా, ఏదొక దానికి ప్రతిదానికి ఆ కుటుంబ వ్యవస్థలో ఏదో ఒకటి కారణం, ప్రతిదానికి కారణం ఉంటాయి, కారకాలు ఉంటాయి. దానికి సంబంధించిన వ్యక్తులు అయ్యొచ్చు. ఒక ప్రవర్తన మారిపోయినా, మాట మారిపోయినా, ఏది మారిపోయినా ఆ ప్రభావం అనేది సామాజిక శక్తి వల్ల కావచ్చు, కారకాల వల్ల కావచ్చు. అవి తెలుసుకున్నప్పుడు వాటి మధ్య సంబంధించిన పరిజ్ఞానం అనేది అవసరం. ఎందుకంటే ఈ వ్యక్తి ఇలా ఎందుకు మారిండో అనేది, ఎవరి వల్ల మారిండో, ఎందుకు మారిండో, ఇతని ప్రవర్తన ఇలా ఎందుకు తయారైంది, దాని కారకాలు ఏంటి, ఈ సమాజం అతని పట్ల చూపించేది ఏంటిది, ఇలాంటి పరిజ్ఞానం అనేది అవసరమని ఎవరు చెప్పారు? జార్జ్ పెనే గారు చెప్పారు. అంటే వ్యక్తి యొక్క ఆయన ఏం చెప్పాడంటే వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసం అనేది ఈ వికాసం అనేది వ్యక్తి తన చుట్టూ ఉన్న సామాజిక పరిసరంతో చేసే ప్రతిచర్య వల్లనే జరుగుతుంది. అంటే ఆయన ఉద్దేశంలో వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటే ఏంటిది? ఒక వ్యక్తి యొక్క ఆలోచన కావచ్చు, ఆలోచనలు, ప్రవర్తన, అలవాట్లు, అలాగే భావోద్వేగాలు మరియు శారీరక లక్షణాలను ఇవన్నీ కలిపే మన శారీరక లక్షణాలు కావచ్చు, మన భావోద్వేగాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ప్రవర్తన, అలవాట్లు, వీటన్నిటిని కలిపి మనం మూర్తిమత్వం అంటారు. అంటే ఒక వ్యక్తి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడో, కష్ట సమయాల్లో ఎలా స్పందిస్తాడో అనే అంశాన్నే మనం చెప్తున్నాం. అంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న సామాజిక పరిసరాలతో, అంటే అతను ఎలా ప్రవర్తిస్తాడు, అలాగే కష్ట సమయంలో కావచ్చు ఎలా స్పందిస్తాడు, అంటే ఒక సంతోషం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తాడు, ఒక కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తాడు, ఇలాంటి అన్ని అనేవి దీని కిందకు వస్తాయండి. చర్యకు ప్రతి చర్యకు ఏముంటుంది? ఈ సమాజం పరిసరంతో ఉండే చర్యకు ప్రతిచర్య వల్లనే ఏం జరుగుతుందని చెప్పిండు ఆయన? మూర్తిమత్వం వల్లనే ఇది జరుగుతుందని సామాజిక శాస్త్రం గురించి ఆయన వివరించారనమాట. ఆయన ఉద్దేశంలో
అంటే శారీరక అంశాలైన ఆరోగ్యం, రూపం, మాట తీరు మరియు మానసిక అంశాలైతే ఆలోచన విధానం, సృజనాత్మక, సాంఘిక అంశాలంటే సమాజం, ఇతరులతో మనం కలిసిపోయే విధానం కావచ్చు, నాయకత్వ లక్షణాలు, భావోద్వేగాలంటే కోపం, సంతోషం, ఇవన్నిటిని బట్టి మన పరిసరాలతో మన చుట్టూ ఉన్న వారితో ఎలా స్పందిస్తాము అనే దాని గురించి ఈయన వివరించారు. అలాగే విద్యా విషయక సమాజ శాస్త్రాన్ని విద్యా విషయక సమాజ శాస్త్రానికి ప్రత్యేక అధ్యయనం చెయ్యటానికి ఈయన విద్యా విషయక సమాజ శాస్త్రాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయటానికి జాతీయ సంస్థను ఏర్పాటు చేశాడు, జాతీయ సంస్థను స్థాపించాడు. ఎప్పుడైతే ఈ సంస్థ నుంచి ప్రచురించే విద్యా విషయక సమాజ శాస్త్ర పత్రికకు సంపాదకత్వం కూడా చేసిన దీన్ని ఒక పత్రిక తయారు చేశాడు, ఈ సంస్థ నుంచి ఒక పత్రిక. అలాగే దీని సంపాదకత్వం కూడా చేసింది కూడా ఎప్పుడంటే 1928లో ఈయన ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ అని గ్రంథాన్ని రచించాడు. ఈయనకి పేరేంటి అంటే విద్యా సమాజ శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ, ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ, విద్యా సమాజ శాస్త్ర పితామహుడు ఎవరంటే జార్జ్ పెనే. ఈయనతో పాటు 1907లో హెన్రీ సుజా ఈయన ఏం చేశారంటే ఉపాధ్యాయ విద్యలో విద్యా సమాజ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాడు. ఉపాధ్యాయ విద్యలో విద్యా సమాజ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాడు. విద్య అంటే ఉపాధ్యాయ విద్యలో విద్యా సమాజ శాస్త్రాన్ని ప్రవేశపెట్టింది హెన్రీ సుజా 1907లో. అలాగే విద్యా సమాజ శాస్త్ర పితామహుడు జార్జ్ పెనే. ఈయన ఏమిటి అంటే ఈయన ఒక పత్రిక రాసినాడు, ఒక గ్రంథాన్ని రాసిండు, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనే గ్రంథాన్ని ఈయన ప్రచురించాడు అనమాట. సమాజంలో విద్యనందించే సంస్థలు. సమాజంలో విద్యనందించే సంస్థలు అంటే ప్రతి సమాజంలో అంటే దేశంలో కావచ్చు ఎక్కడైనా సరే విద్యా సంస్థల ద్వారా విద్య వ్యాప్తి జరుగుతుంది. ఈ సంస్థలు అనేవి పాఠ్యాంశాలు నెరవేర్పే కాక ప్రాంతానికి చెందిన దేశానికి చెందిన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను విలువల వంటి అందిస్తూ సంపూర్ణ మూర్తిమత్తం ఉండే పౌరును తయారు చేయడానికి తోడ్పడతాయి. అంటే ప్రతి సమాజంలో ఏ దేశానికి చెందిన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార్య వ్యవహారాలు అలాగే విలువలు వంటివి అందిస్తూ సంపూర్ణ మూర్తిమత్తం ఉండే పౌరులను తయారు చేయడానికి ఈ విద్య అంతా అవసరం. ఈ సంస్థల ద్వారానే మనకి విద్యను అందిస్తాము. దీంట్లో ప్రత్యక్ష సంస్థలు ఉన్నాయి, పరోక్ష సంస్థలు ఉన్నాయి. తర్వాత నీత సంస్థలు, అనీత సంస్థలు, యాదృచ్ఛిక సంస్థలు ఉన్నాయండి. సో ఇంతవరకు మనము సమాజంలో విద్యను అందించే సంస్థలు దీన్ని కంటిన్యూగా రేపు చెప్పుకుందాం. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎందుకు అంటే ప్రతి లైన్ చెప్పటం వలన మీకు వస్తుంది. ఎంతసేపు మీరు క్లాస్ విన్నా కూడా 20% ఎంత గొప్పసారి చెప్పినా కూడా మనకి 20% మాత్రమే వాళ్ళు చెప్తారు. మిగతా 80% మనమే చదువుకోవాలండి. ప్లీజ్ కంపల్సరీగా చదవండి, ప్రతి లైన్ చదువుకోవాలి. అందుకే అలా చదువుకోవాలి కాబట్టి ప్రతి లైను నేను చెప్తున్నాను. సో విసుగు పడమాకండి, ఓపిక సహనంతో ఉంటేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.